జిల్లా జమ్మికుంట మండల కేంద్రంలో స్వారోస్ ఇంటర్నేషనల్ స్వారో అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో జమ్మికుంట స్థానిక గాంధీ చౌరస్తా దగ్గర ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అత్యాచారానికి గురైనటువంటి బాధితురాలిని 15 రోజులు హింసించి నాలుక కోసి వెన్నెముక ఇరగొట్టి అత్యాచారం చేసిన కిరాతక దుండగులను వెంటనే అరెస్ట్ చేసి శిక్షించాలని కౌతలతో మౌనం ఘటిస్తూ ర్యాలీ చేస్తూ యూపీ ప్రభుత్వం డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా స్వారో రాష్ట్ర కోశాధికారి ఎర్ర రాజు, రాష్ట్ర అధికార ప్రతినిధి శిరీష, రాజన్న జోన్ అధ్యక్షుడు మేకల రవీందర్, రాజన్న జోన్ ఉపాధ్యక్షులు దొడ్డే కుమారస్వామి, కరీంనగర్ జిల్లా అధ్యక్షులు మాతంగి మారుతి తదితరులు పాల్గొన్నారు. వెంటనే కంటికి ఎన్కౌంటర్ చేసి ఉరిదీసి అక్కడి సమాప్తం చేస్తారు. అదే ఒక దళితులపై జరిగిన అన్యాయాన్ని ఎందుకు ఖండించలేకపోతారు అని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నా. అలానే యూపీ ప్రభుత్వం అసలు ఏం చేస్తుంది? నిద్రపోతుందా? అసలు ఎక్కడి ప్రజాస్వామ్యం ఇది? ఒక దళితులకే ఎందుకున్నది ఈ విధంగా? అన్ని ట్యాక్సులు కట్టించుకుంటారు, అన్ని విధాలుగా అన్ని చేస్తారు పనులతోటి. ఓటు అప్పుడు అందరూ వస్తారు. కానీ ఇలాంటి సమస్యలు ఎదురైనప్పుడు ఏ ప్రభుత్వం ఎందుకు రాదు? ఏ అధికారి ఎందుకు రాడు? ఇప్పటికిప్పుడు దీన్ని మల్టిపెట్టి అయిపోయిందని చెప్పేసి క్లోజ్ చేస్తున్నారు వార్తను. అదే అగ్రకులాల వారికి జరిగిన వార్తలను ఎందుకు క్లోజ్ చేస్తలేరు? అయిపోయే వరకు సిబిఐ అని చెప్పేసి, ఎఫ్బిఐ అని చెప్పేసి బ్యూరోస్ అన్ని వెంటబడి ఎక్కడుంది అని చెప్పి దాని మార్కెట్ సేకరించి మరి దాని నిర్ణయాలు తీసుకొని దాన్ని సమాప్తం చేస్తారు, సాల్వ్ చేస్తారు ప్రాబ్లాన్ని. అదే ఒక దళితుల మీద జరిగిన అన్యాయాలను ఎందుకు ఖండిస్తలేరు? ఎందుకు అడుగుతలేరు? మేమేం మనుషుల్లా కనబడతలేమా? యూపీ ప్రభుత్వము అసలు ఏం చేస్తామో అర్థమవుతలేదు. దాన్ని వెంటనే ఖండించి యూపీ ప్రభుత్వాన్ని సమాప్తం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ